ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆందోళన కలిగిస్తున్న మంకీ పాక్స్ వ్యాప్తి మరింత వేగవంతమైంది. ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు ఆసియాలో కూడా అడుగుపెట్టింది. మన పొరుగు దేశం పాకిస్తాన్లోనే కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంకీ పాక్స్ పై అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఎయిర్పోర్ట్లు, ఇతరత్ర మార్గాల్లో ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులైన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫర్ట్ జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ హాస్పిటల్స్ లో క్వారంటైన్ కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎవరికైనా మంకీ పాక్స్ లక్షణాలు కనిపించినా, ఎంపాక్స్ సోకినట్లు కనిపించినా వారిని ఇక్కడి నుంచి తరలించి చికిత్స అందించాలన్నారు. కేంద్రం సూచనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాష్ట్రంలో మంకీ పాక్స్ ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు. కానీ అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యలపై అధికారులతో సమీక్షించారు. గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంకీ పాక్స్ నివారణ చికిత్సకు కావాల్సిన చర్యలు చేపట్టాలని, ఎంపాక్స్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు. మంకీ పాక్స్ ను అధిగమించేందుకు అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లను చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఎంపాక్స్ వ్యాప్తి కారణంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికాలో మంకీ పాక్స్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎంపాక్స్ కేసులని నిర్ధారించేందుకు 32 ల్యాబొరేటరీలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. మరోవైపు మంకీ పాక్స్ కేసులు నమోదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి దామోదర నరసింహ అధికారులకు సూచించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక క్వారంటైన్ వార్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒంటిపై దద్దర్లు ఉంటే అనుమానించాలని, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ లోనే అనుమానితులను గుర్తించి క్వారంటైన్ కు తరలించాలని కూడా సూచించారు. వైరస్ లేదని నిర్ధారణ అయ్యాకే ఇళ్లకు పంపించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీ పాక్స్ నివారణకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలంటూ ఆయన అధికారులకు ఆదేశించారు. కరోనా తర్వాత అంతటి రేంజ్ లో భయానకంగా ఈ వ్యాధి మారింది. కరోనా తర్వాత అంతటి రేంజ్ లో భయానకంగా ఈ వ్యాధి మారినందున మంకీ పాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ ప్రాణాంతకమైన వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తుందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని WHO హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇలా గనుక జరిగితే మరోసారి లాక్డౌన్ తప్పదు. కరోనా టైంలో లాక్డౌన్ వల్ల రోజులు ఎంత కష్టమయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. మరోసారి ఇప్పుడు ఈ మంకీ పాక్స్ కారణంగా అవే రోజులు వస్తే గనక అప్పటి కోవిడ్ రోజుల కంటే కూడా భారీ నష్టాన్ని అనుభవించక తప్పదంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.